గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకెండ్ న్యూస్ నెట్వర్క్. నేను మీ అనూష. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం ఆర్టికల్ 55, 81 సవరణలపై సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రతిపాదనల ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి పెరుగుతాయని సమాచారం. బిల్లు ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చక్కచక్క సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. కానీ డీలిమిటేషన్ బిల్లు గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బిల్లు పాస్ చేశారో తమిళులు తడాకా చూపిస్తారు అని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలపై నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రభావం ఉండదని ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని గతంలోనే కోరామని, ప్రధాని అపాయింట్మెంట్ అడిగినా ఉలుకు పలుకు లేదని విమర్శించారు. డీలిమిటేషన్పై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 1960 నాటి డిఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తామని గట్టిగా చెప్పారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ హైబ్రిడ్ నమూనాను తెరపైకి తెచ్చారు. ఆయన చెప్పిన ఫార్ములా ప్రకారం ప్రస్తుత సీట్లు 543లో 50% జనాభా ప్రపోర్షనేట్ ప్రాతిపదికన కేటాయించాలి. మిగతా 50% ఆయా రాష్ట్రాల స్థూల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పునర్విభజన చేయాలని రేవంత్ సూచించారు. దీనివల్ల దేశ జిఎస్డిపికి అత్యధిక భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కినట్లు అవుతుందని లెక్కలు చెప్పారు. దీనికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కూడా ఇదే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తారా? జనాభా ప్రాతిపదికన కాకుండా వేరే లెక్కలు తెస్తే రేపు తక్కువ ఆదాయం ఇచ్చే ఆదిలాబాద్కు సీట్లు తగ్గించి ఆదాయం బాగా వచ్చే హైదరాబాద్లో సీట్లు ఎక్కువ పెంచుతారా అని ప్రశ్నించారు. మొత్తంగా అధికార విపక్షాల వాదనలతో డీలిమిటేషన్ ఫైట్ జోరుగా సాగుతోంది. ఈ నెల 16న డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ముంగిటికి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇంతకీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందా? రేవంత్ చెప్పిన హైబ్రిడ్ మోడల్ సంగతి ఏంటి? అసలు పునర్విభజన లెక్కలు ఎలా ఉన్నాయి? వాటి సంగతి ఏంటి? దీనికి సంబంధించి ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఈరోజు మన డిబేట్. ఈ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నత విద్యా మాజీ చైర్మన్ పాపిరెడ్డి గారు, అలాగే ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ సాగర్ గారు మనతో ఉన్నారు. సో అసలు ముందుగా ఆనంద్ సాగర్ గారిని అడుగుదాము. ఆనంద్ సాగర్ గారు, సమాన ప్రాతినిధ్యం జనాభా పెరిగిన చోట అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. పునర్విభజన కొత్తగా జరిగే ప్రక్రియ కాదు. గతంలో 1978లో జరిగింది, 2009లో జరిగింది. 78కి పూర్వం పిర్కాలు ఉండేవి. ఆ పిర్కాల స్థానంలో 78 పునర్విభజనతో పాటు నియోజకవర్గాలు తెర మీదకి వచ్చింది. 2009లో ఈ రిజర్వేషన్స్ అటు ఇటు మారి నియోజకవర్గాలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందుగా రాష్ట్రం విడిపోయినప్పుడు పునర్విభజన చట్టం అమలు కాలేదు. అది అమలై ఉంటే అప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్నటువంటి 175తో పాటు ఇంకొక 50 సీట్లు అదనంగా వచ్చి 225 సీట్లు వచ్చండి.
ఇప్పుడు ఆ 225 సీట్లు కనుక ఉండి ఉంటే ఇప్పుడు ఈ పునర్విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్కి 338 పైచిలుకు నియోజకవర్గాలు వచ్చుండేవి. అక్కడ ఇక్కడ ఆ లోటు వల్ల ఇక్కడ అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇది ఒక్కటి తప్పితే ఈ పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే వాదన అంత సహేతుకంగా కనబడట్లేదు. ఇప్పుడు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల ప్రాతిపదికన ఆ రేషియోలో పెంపు అనేది జరుగుతుంది. ఆనంద్ గారు అంటే మీరు సూటిగా ఏం చెప్తున్నారు? ఈ జనాభా ప్రాతిపదికన పునర్విభజన వల్ల అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఏ నష్టం ఉండదని చెప్తున్నారా మీరు? నాకున్నటువంటి నాలెడ్జ్ పరంగా నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు మద్రాసులో ఎన్ని సీట్లు ఉన్నాయి, దానికి రేషియో ఎంతైతే వర్తింతో అన్ని సీట్లు పెరుగుతున్నాయి తప్ప జనాభాతో లింక్ పెట్టి అక్కడ తగ్గించడం పెంచడం అనేది లేదు. ఉన్న సీట్లను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టెన్స్ సీట్లు ఉన్నాయో ఉన్న నాలెడ్జ్ అది, నేను అర్థం చేసుకున్న విషయం అది. అంతకంటే లోతుగా వేరే ఏమన్నా ఉందేమో ఇంకా చూడాలి. దాని తుది రూపు ఇంకా రాలేదు, దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి. ఓకే, ఇప్పుడు పాపిరెడ్డి గారిని అడుగుదాం. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. ఆనంద్ గారు చెప్తున్నారు దక్షిణాదికి వచ్చే నష్టం లేదు అని నాకు అనిపిస్తోంది అని ఆయన అంటున్నారు. కానీ పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, మీకున్న అవగాహన ఏంటి? పునర్విభజన జరిగితే సీట్ల పెంపు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? ఒకటి మేడం, ఇక్కడ జరుగుతున్న వివాదం కానీ అంశాలు కానీ ఏమిటంటే, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కు ప్రధాన ప్రాతిపదిక జనాభా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంపీ స్థానాలలో జనాభా ఓట్ల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి దాన్ని ఒక క్రమబద్ధీకరించి కొంత ఒక రేషనలైజేషన్ లో ఒక స్థాయి వరకే ఉంచాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానాలు ఎక్కువైతాయి కాబట్టి మామూలుగా అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ప్రజలకు అందరికీ సమాన హక్కులు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి. సహజంగా అది ఉత్తర భారతదేశం లేదా నార్త్ ఇండియాకు ఎక్కువ సీట్లు పోయే అవకాశం ఉంది. ఆ ప్రాతిపదికన సౌత్ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న సీట్లల్లే మామూలుగా వీళ్ళు ఎంత దక్షిణాది రాష్ట్రాలు కొట్లాడినా కూడా ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల యొక్క ఏదైతే ఆధిపత్యం ఉన్నదో అది ఇప్పటికీ 1950s నుంచి కూడా అదే నడుస్తున్నది. భవిష్యత్తులో కూడా అదే నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి అయితే వీళ్ళ భయం ఏంటంటే ఇంకా మేము మార్జినలైజ్ అయిపోతామేమో, ఇంకా సీట్లు తగ్గుతాయేమో. కాబట్టి అటువంటిది కాకుండా ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయమో, వృద్ధి రేటు ఇవన్నీ కూడా తీసుకోవాలనేది. లేకపోతే జనాభా ప్రాతిపదిక కాకుండా ఏదైతే దామాషా పద్ధతి అంటే ఇప్పుడున్న ఏదైతే స్టేట్లలో ఎంపీ సీట్లు ఉన్నాయో ఆ దామాషా ప్రకారమే పెంచాలి, కేవలం జనాభా కాకుండా అన్నది ఇంకొక ప్రపోజల్ వస్తుంది. అంటే ఇవన్నీ రకరకాల అంశాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే డీలిమిటేషన్ లో కొన్ని అపనమ్మకాలు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ విషయంలో అదే జరిగింది. జిఎస్టీ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక అభివృద్ధి ఎక్కువ ఉన్నది. జిఎస్టీ దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చినప్పటికీ కూడా మళ్ళీ కేంద్రం నుంచి వచ్చే ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల వాటా చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఆ అనుభవంతో ఇప్పుడు వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలు కూడా అంటే పార్టీలకు అతీతంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు బలంగా భావిస్తున్నది ఏంటంటే ఈ డీలిమిటేషన్ వల్ల ఇంకా మనం మార్జినలైజ్ అవుతాము, ఇంకా మన ఏది సంఖ్య సాపేక్షంగా తగ్గుతుంది. కాబట్టి మన వాయిస్ ఇంకా కేంద్రంలో తగ్గిపోయే ప్రమాదం ఉంటుందేమో అని ఒక భయం అవుతున్నది. అది కొంత మేరకు దానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో జనతా బీజేపీ యొక్క తీరు, దాని శైలి వివరం చూస్తే అది ఎక్కువ దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినట్టే కనబడలేదు. కాబట్టి ఈ సహజమైన భయాలు ఉంటాయి. కాబట్టి కేంద్రం ముఖ్యంగా ప్రధానమంత్రి ఈ ఏవైతే భయాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో వీటన్నిటిని ఒక విధంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టో రకరకాలుగా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి డిస్కస్ చేసి ఏది మంచిదంటే ఒక విస్తృత అభిప్రాయం తీసుకొని చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఏకపక్షంగా పోతే మాత్రం అనేకమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పాపిరెడ్డి గారు చాలా బాగా చెప్పారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా ఉంది అని చెప్పి ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కామెంట్ చేశారు. ఎందుకంటే మేము కేంద్రం సూచనలు పాటించి జనాభా నియంత్రణని ఫాలో అయ్యాము, అది
కేంద్రాన్ని మేము పాటించాం, కేంద్రం ఇచ్చిన సజెషన్స్ని పాటించితే మాకు అన్యాయం చేస్తారా, మీరు చెప్పిందే మేము పాటించాం కదా అని అడుగుతున్నారు అని క్వశ్చన్ చేశారు. దీనికి మీరేం చెప్తారు? ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆ ఇష్యూ గురించి మళ్ళా వస్తాను. ముందు సరే, రేపు ఎలాగో మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారు, ఒక డెసిషన్ తీసుకుంటారు. ప్రస్తుతానికి నా అభిప్రాయం ఏమంటే అసలు పెంపే అనవసరం నా అభిప్రాయం. ఎందుకంటారు? అది ఎందుకని? నేను కూడా రాజ్యసభ చూశాను, 6 ఏళ్ల పాటు ఉన్నాను. ఈవెన్ రాజ్యసభలో ఉండేది 245 మెంబర్స్, లోక్సభలో 543. ఆ రాజ్యసభలో 245 మెంబర్స్ కే సగం మందికి మాట్లాడే అవకాశాలే రావు. ఇంకా లోక్సభలో వచ్చేసి దాదాపు వచ్చేసి 60-70% కు మాట్లాడే అవకాశాలే రావు. ఇప్పుడేమో 850కి సీట్లు పెరిగే అవకాశం ఉంది ఒకవేళ జరిగితే. 543 ఉన్నప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యకే సగం మందికి పార్లమెంట్ లో మాట్లాడే అవకాశాలే రావు. ఆ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయంటే మనము సగం వాకౌట్లు, గందరగోళాలు ఇవే ఉంటాయి. ఇంకా మిగతా టైంలో ఏదన్నా చర్చకు వస్తే దానికి ఒక్కొక్క బిల్లుకి ఇంత టైం కేటాయిస్తారు. దానికి ఒక్కొక్క సభ్యునికి ఎంత ఇస్తుంది, పార్టీకి వచ్చేసి ఒక సభ్యునికి 1 మినిట్ ఉంటే 20 మంది ఉంటే 20 నిమిషాలు ఇస్తారు. దాన్ని ఎవరు మాట్లాడతారు? ఫ్లోర్ లీడర్ డిసైడ్ చేస్తాడు. యూజువల్ గా పార్టీ ఫ్లోర్ లీడర్స్ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళకి టైం లేకనో వాళ్ళకు ప్రిపరేషన్ టైం లేనప్పుడు వాళ్ళకి అనుకూలం ఉన్న ఎంపీకి ఇస్తారు, మిగతా వాళ్ళకి అవకాశాలే ఉండవు. నేను 6 ఏళ్ళు చూశాను కదా, వచ్చేసి ఉన్న వాళ్ళకే అవకాశాలు లేవు. రాజ్యసభలోనే తక్కువ సీట్లు ఉండే ఆనే అవకాశాలే, ఇంకా లోక్సభలో మరీ రావు. ఇప్పుడు దాన్ని 543 ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉంటే ఇంకా 850కి పెంచితే అక్కడ ఏ ఊరికి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు వచ్చేసి. ఎందుకంటే ఏదో ఇంతమందికి జనాభాకు ఉండాలనుకుంటాం కానీ ఫైనల్ గా మాట్లాడితేనే కదా అక్కడ ప్రయోజనం ఉండేది. చట్టాలు బిల్లులు వచ్చేసి చట్టం చేసినప్పుడే కదా అక్కడ మాట్లాడే అవకాశం లేనప్పుడు ఎంతమంది ఉంటే ఏమిటి వచ్చేసి. కాబట్టి నువ్వు దినాలు పెంచలేవు, టైము పెంచలేవు, వచ్చేసి మాట్లాడే అవకాశాలు రావు. కాబట్టి ఫండమెంటల్ గా ఇది అనవసరమైన ఖర్చు తప్ప అది ఏ ప్రాతిపదికైనా సరే పెంచడం వచ్చేసి అనవసరం అనేది నా అభిప్రాయము. ఇది వాకౌట్లు, ఇది అడిషనల్ ఖర్చు తప్ప. తర్వాత ఆల్రెడీ లోకల్ బాడీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు పార్లమెంటు చట్టాలు చేస్తానికి అంతవరకే. మిగతా డెవలప్మెంట్ కు సంక్షేమ కార్యక్రమాలు లోకల్ బాడీస్, మున్సిపల్ అర్బన్ బాడీస్, రూరల్ బాడీస్ ఉన్నాయి, వాళ్ళకేమో పవర్స్ ఇవ్వరు, వాళ్ళకేమో అవకాశాలు రావు. పార్లమెంట్ లో అవకాశాలు రావు, లోకల్ బాడీస్ కు పవర్స్ ఇవ్వరు, నిధులు ఇవ్వరు, విధులు ఇవ్వరు. కాబట్టి ఇదంతా ఊరక దీనివల్ల అడిషనల్ ఖర్చు తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదని నా అభిప్రాయం. ఓకే తులసిరెడ్డి గారు, మీరన్న పాయింట్ కరెక్టే. కానీ ఇక్కడ ఏప్రిల్ 16వ తేదీన లోక్సభలో దీనికి సంబంధించి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. వాళ్ళు సమావేశం కూడా కాబోతున్నారు లోక్సభ. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనివల్ల వచ్చే లాభ నష్టాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి మధ్య ఆసక్తికరమైన ఆరోపణ ప్రత్యారోపణలు జరిగాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జీడిపి ఆధారంగా ఈ విభజన ప్రక్రియ, ఈ సీట్ల పెంపు ప్రక్రియ ఉంటే బాగుంటుంది అని అంటే దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆదాయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ సీట్లు ఇవ్వమంటారా, హైదరాబాద్కి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి హైదరాబాద్కి ఎక్కువ సీట్లు ఇవ్వమంటారా అని. ఈ సిచ్యువేషన్ పై మీ కామెంట్ ఏంటి? వాళ్ళిద్దరి కామెంట్స్ కంటే ఇంకో కామెంట్ ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, గంపగుత్తగా 50% అని, గంపగుత్తగా ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతున్నామని చెప్తున్నారు. మరి ఆ ప్రకారం కూడా లేదు ఇక్కడ. ఆ ప్రకారం అయితే 543కి 50% పెంచితే ఎన్ని కావాలా? 816 కావాలా. 543ని 50% అన్ని రాష్ట్రాలకు పంచితే 816 కావాలా. మరి 850 ఎట్లా వస్తున్నాయి? 34 తేడా ఎట్లా వస్తుంది? ఈవెన్ కిషన్ రెడ్డి ప్రకారం చూసుకున్నా, ప్రభుత్వ పరంగా చూసుకున్నా, ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదన పక్కన పెడదాం, ముందు వీళ్ళ ప్రతిపాదన ప్రకారంగానే 50% గంపగుత్తగా, కాబట్టి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఒప్పుకున్నాం. ఇప్పుడు 543కి 50% అయితే 816 రావాలా. 850 సీట్లు వస్తున్నాయంటే 34 సీట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడ పెడుతున్నారు? ఆ 34 సీట్లు ఏ రాష్ట్రంలో వస్తాయి, ఏ ప్రాంతంలో వస్తాయి? దానికి ముందు ఆన్సర్ చెప్పాలా. పోనీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సెపరేట్ గా తీసుకుంటే రాష్ట్రాల వరకు ఎంపీ సీట్లు ప్రజెంట్ 530 ఉన్నాయి. 530కి 50% పెంచితే 795 రావాలా. కానీ 815 వస్తున్నాయి.
అంటే రాష్ట్రాలకు సంబంధించి 20 సీట్లు ఎక్కువ వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో వస్తాయి? ఇది ఒక అది అంచనా మాత్రమే అందుకే- తులసిరెడ్డి గారు, అంటే ఊహాగానాలు ఇట్లా జరగవచ్చు, పెంచే అవకాశం ఉంది అని మాత్రమే. మనకైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టలేదు కాబట్టి రాష్ట్రాల వారీగా సంఖ్య లేదు కానీ ఓవరాల్ సంఖ్య ఇచ్చినట్టు ఉంది. ఓవరాల్ రాష్ట్రాల సంఖ్య వారీగా కూడా సంఖ్య లేదు కానీ- కేంద్రం రిలీజ్ చేయలేదండి. ఓకే. జస్ట్ అది ఊహ, పెరగొచ్చనే అంచనా, కాబట్టి అంచనాలు అంతే. ఆ ప్రకారంగా సంఖ్య ప్రకారం అయితే దానికి ఎక్స్ట్రా సంఖ్య ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం 34 వస్తుంది. 34లో రాష్ట్రాలకు 20, కేంద్ర పాలిత ప్రాంతాలకు 14. కేంద్ర పాలిత 13 నుండి 20 కావాలి కానీ 35 అయితే ఉన్నాయి. బట్ ఫండమెంటల్ గా దానికి ఆన్సర్ చెప్పాలా, అది ఒకటి. ఇక రెండవది, ఈ ఫిగర్ తప్పు. 50% ఉంటుంది అనుకుంటే అదొక యాంగిల్. అన్ని రాష్ట్రాలకు 50%, ఓవరాల్ గా 50% పెరుగుతాయి. బట్ 543 నుండి 816 పెరుగుతాయి. 850 కాదనుకుంటే ఓకే, అదొక ఆర్గ్యుమెంట్ వస్తుంది. 850 ఆర్గ్యుమెంట్ వస్తే దేని మీద ఏ ప్రాతిపదిక అర్థం కాకుండా ఉంది. ఇక రెండవది, నేను ఉత్తరాది దక్షిణాదిని నేను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నా. నేను ఎవరన్నా కానీ ఈ దేశం వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే 6 జోన్స్: నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఇండియా. కాబట్టి మొత్తం 6 జోన్లుగా మనం వచ్చేసి ఏదో వింధ్యా సాత్పురా పర్వతాలకి పక్క ఉండేదంతా దక్షిణ భారతదేశము, ఆ పక్క ఉత్తర భారతదేశం అంటున్నారు. కానీ నా అభిప్రాయం వచ్చేసి దీన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా చేస్తే 6 జోన్స్ గా ఉంది. యాక్చువల్ గా ఉత్తర భారతదేశం కింద వచ్చేది కేవలం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థానే. ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా సెంట్రల్ ఇండియా కిందకి వస్తుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అవి సెంట్రల్ ఇండియా కింద వస్తాయి. ఉత్తర భారతదేశం ఉంటే 4: పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. కాబట్టి ఓవరాల్ గా అది ఆ స్వీపింగ్ అనేది నా అభిప్రాయంలో కరెక్ట్ కాదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది. ఇక సరే, డెవలప్డ్ చేసిన స్టేట్స్, డెవలప్డ్ కాని స్టేట్స్ అనేది సరే. మీరన్నట్టు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనుకోకపోయినా కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలు ఇవైతే జనాభా నియంత్రణని పాటించాయి. ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించి, అటువైపు రాష్ట్రాలు కొన్ని ఏవైతే బీహార్ కానివ్వండి, మిగిలిన రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు. కాబట్టి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఆ రాష్ట్రాలకు సీట్లు పెరిగి వాటి ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది కదా, అది ప్రశ్న. పాపులేషన్ ప్రకారం చూసుకుంటే కదా, పాపులేషన్ ప్రకారం కాదంటున్నారు వీళ్ళు, గంపగుత్తగా అంటున్నారు కదా. ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్. అసలు పాపులేషన్ ప్రకారం జరుగుతుందా లేకపోతే గంపగొత్తుగా మీరన్నట్లుగా 50% ఇంక్రీజ్ జరుగుతుందా అనేది ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఒకవేళ పాపులేషన్ ప్రకారం జరిగితే, జనగణన తర్వాత ఇది జరిగితే ఒకలా ఉంటుంది. గంపగొత్తుగా 50% పెంచేస్తే రాష్ట్రాలకి ఒక రకంగా ఉంటుంది. అప్పుడు ఏ మార్పు ఉండదు, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి 50% పెరుగుతాయి. కాబట్టి మనం 2 వైపుల నుంచి చర్చించుకోవాలి. ప్రస్తుతానికి 2 వైపుల నుంచి చర్చించుకోవాలి. అవును, అదే మరి. కాబట్టి ఇప్పుడు అక్కడ క్లారిటీ లేదు. పాపులేషన్ ప్రకారంగానా, గంపగుత్తగానా? అది వీళ్ళు ప్రభుత్వం ఏమో చూస్తే గంపగుత్తగా అని అంటున్నారు. పాపులేషన్ కాదు, గంపగుత్తగా కానీ గంపగుత్తగా దానివల్ల ఉపయోగం ఏముంది తులసిరెడ్డి గారు? దీనివల్ల గంపగొత్తుగా సీట్లు పెంచితే ఉపయోగం ఏముంది? కులగణన జరగాలి అని చెప్పేసి చాలా పార్టీలు కానివ్వండి, జనాలు కానీ కోరుకుంటున్నారు. అది జరగకుండా గంపగొత్తుగా 50% పెంచేస్తే ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు ఈ సీట్ల పెంపు? ఎవరికి ఉపయోగం? నేను అదే ఫండమెంటల్ గా పెంచాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఫస్ట్ లో 489 నుంచి 494కు పెంచారు, ఒక 5 సీట్లు పెంచారు. తర్వాత 94 నుండి 522కి పెంచారు, అంటే 25 సీట్లు పెంచారు. మళ్ళీ 22 నుండి 543కి పెంచారు. అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి 850, 543 నుండి 850. గతంలో ఒకసారి 5 పెరిగినాయి, ఓసారి 28 పెరిగినాయి, ఓసారి 21 పెరిగినాయి. ఇప్పుడు ఒకేసారి 307 పెంచుతున్నారు. 73 నుంచి ఇప్పటి వరకు ఒకే ఫిగర్ ఉంది 543. ఏం నష్టం వచ్చింది దేశానికి? పెంచనందు వలన నేను ముందే చెప్పాను, 3/4 మందికి మాట్లాడే అవకాశమే రాదు. 73 నుంచి ఇప్పటి వరకు 543 నంబరే ఉంది. ఇప్పుడు ఒక్కసారి
850 పెంచితే ఏం జరగబోయేది ఏముంది ఆడ వచ్చేసి? తులసిరెడ్డి గారు, అనవసరమైన burden తప్ప ఇలా పెంచటం వల్ల డెమోక్రసీకి న్యాయం. ఎందుకంటే ఏం 10 లక్షల democracy? 10 మరి లక్షల మాట్లాడే మంది, అవకాశం వస్తాయి ఒక్క కదమ్మా. నిమిషం ఆడ అవకాశం తులసిరెడ్డి వచ్చే గారు, కదా మాట్లాడడానికి. 10 పార్లమెంట్ సభ్యుల బాధ్యత ఏమి? చర్చించి మంచి బిల్లులు చేయడము. మిగతా అన్ని లోకల్ బాడీస్ చూసుకుంటాయి. జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మీరు పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయాల్సినవి మీరు చట్టాలను ఇచ్చి మంచి చట్టాలు తేవాలా. మీకు చట్టాలను మాట్లాడే అవకాశం రానప్పుడు నాడు చేసేది ఏముంది? మీరు వచ్చేసి కానీ తులసిరెడ్డి గారు ఒక్క మాట వినండి. 10 లక్షల మంది జనాభా ఉన్న చోట ఒక రాష్ట్రంలో అనుకుందాము, 10 లక్షల మంది జనాభా ఉన్న చోట ఒక ఎంపీ, 30 లక్షల మంది జనాభా ఉన్న చోట కూడా ఒక ఎంపీ ఉంటే ఎలా? అది సమన్యాయం కాదు అనేది వాదన. దానికేం చెప్తారు? దానికి డీలిమిటేషన్ సరిహద్దులు మారుతాయి. ఇప్పుడు ఒక సంఖ్య పెరిగిన తర్వాత మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఒక 12, 13 పెరుగుతాయి, 37 అవుతాయి. అప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సరిహద్దులు మారుతాయి, రిజర్వేషన్స్ మారుతాయి, మహిళా రిజర్వేషన్స్ వస్తాయి. ఈ ప్రకారంగా ఒక పాపులేషన్ వచ్చేసి 50,000 అటు ఇటు వచ్చేసి తీసుకొని దాన్ని సెగ్మెంట్స్ గా చేస్తారు. కాబట్టి అప్పుడు సరిహద్దులు మారుతాయి. అప్పుడు అది రేపు డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. కాబట్టి దాన్ని అంత డిఫరెన్స్ రాకుండా చేస్తారు. అది డీలిమిటేషన్ కమిషన్. ఆ విధంగా డీలిమిటేషన్ జరిగినట్టయితే మీరు స్వాగతిస్తారా తులసిరెడ్డి గారు? ముందు ఇక్కడ సంఖ్య కావాలమ్మా. సంఖ్య వచ్చేసి ఏ ప్రాతిపదికన మీరు చేస్తున్నారు? మీరు వచ్చేసి గంపగుత్తగానా పాపులేషనా? తులసిరెడ్డి గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది పాపులేషన్ మీద. గంపగుత్తగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం పాపులేషన్ బేస్ మీద వ్యతిరేకిస్తాం. పాపులేషన్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు. ఎందుకని? పాపులేషన్ ప్రకారం అయితే కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. కుటుంబ నియంత్రణ పాటించని రాష్ట్రాలు సంఖ్య పెరుగుతుంది. అది వచ్చేసి న్యాయం, ధర్మం కాదు, న్యాయం కాదు. కానీ గవర్నమెంట్ ఆ విధంగా చెప్పడం లే. మేము గంపగుత్తగా ఏ రాష్ట్రానికి నష్టం జరగదని చెప్తున్నారు వచ్చేసి వాళ్ళు. కాబట్టి అదే ఐడియా. ఆ రెండు కాదనిపిస్తుంది చూసే ఇక్కడ. పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు చాలా విషయాలను ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, అక్కడ పార్లమెంట్ అవన్నీ చూసారు కాబట్టి ఆ అనుభవాలతో ఆయన చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే ఒకటి మేడం, మీరు అన్న పాయింట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకు ఓటు హక్కు ఉంటుంది, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎన్నుకునే హక్కు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదో ఒక ప్రాతిపదికనే ఇప్పుడున్న ఎంపీ సీట్లు నిర్ణయం జరిగింది. ఏ ప్రాతిపదిక లేకుండా గాలి జరగలేదు. కొంత ప్రాతిపదిక, ఇప్పుడు ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకుంటే 7 ఎమ్మెల్యేలకు ఒక ఎంపీ, అంటే ఈ 7 ఎమ్మెల్యే ఓట్లు ఒక ఎంపీకి సమానం. అంటే ఏదో ఒక ప్రాతిపదిక ఉంది, అసలే ప్రాతిపదిక లేకుండా ఏం జరగలేదు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాతిపదికలో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏంటంటే జనాభా పెరగడం అన్నది. ఇప్పుడు తులసిరెడ్డి గారు మీరు అన్యదా భావించవద్దు, ఒక విషయం చెప్తాను, ఎకనామిక్స్ ప్రొఫెసర్. జనాభా పెరగడం అన్నది అది ఆర్థికాభివృద్ధితో సంబంధం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగా జరిగితే జనాభా తక్కువ ఉంటుంది, ఆర్థికాభివృద్ధి తక్కువగా జరిగితే జనాభా ఎక్కువ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలు బీమారు రాష్ట్రాలు అంటే, బీమారు రాష్ట్రాలు అంటే అది బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా అవి లెక్క పెడతారు. ఆ వెనుకబడ్డ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటా కూడా ఉన్న వాళ్ళ ఎవరైతే ధనవంతులు లేదా ఎవరైతే ఇది అడ్వాన్స్ సెక్షన్స్ ఉన్నదో వాళ్ళ జనాభా చాలా తక్కువగా ఉంటుంది, కింది వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ జనాభా పెరుగుదలకు ఆర్థికాభివృద్ధికి సంబంధం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఎక్కువ దగ్గర కొద్దీ జనాభా తగ్గుతుంది. ఇది ప్రపంచంలో అన్ని ఆర్థిక సిద్ధాంతాలు కానీ జనాభా సిద్ధాంతాలు అని చెప్తాయి. కాబట్టి అది వేరు. ఏదో వాళ్ళు ఎంపీ సీట్ల కోసమే జనాలను ఎక్కువగా అంటున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తులసిరెడ్డి గారు ఒక విషయం చెప్తాను. ఇంత జనాభా పెరిగినా కూడా కింది వర్గాలకు, లేని వర్గాలకు రాజకీయ ఆధిపత్యం, రాజకీయ అధికారం రాలేదు. జనాభా తక్కువ ఉన్న వాళ్ళకి, మనస్సు అగ్రవర్ణాలకి ఇప్పటికీ అదే అధికారం ఉన్నది, కానీ కింది వాళ్ళకి ఏం రాలేదు. జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళు పాపం ఓట్లేస్తారు, ఎక్కడికే ఉన్నది అంతే. కానీ కాబట్టి జనాభా పెరగడంతో, సీట్లు పెరగడంతో వాళ్ళకేదో అధికారం వస్తుంది, వాళ్ళేదో కింది మీద చేస్తారు, ఇదంతా కాదు. కానీ ఒకటేంటంటే, ఈ ప్రజాస్వామ్య ప్రాతిపదికలో ఒక విషయం ఖచ్చితంగా ఏంటంటే, మేడం అన్నట్టు 30 లక్షల ఓట్లున్న ఒక ప్రజాప్రతినిధికి 5 లక్షల ఓట్లున్న ప్రజాప్రతినిధికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపుగా 7-8 లక్షల నుంచి 10 లక్షల ఓట్లు ఉన్నది. అదే వేరే జిల్లాలో చూసుకుంటే 1,50,000 నుంచి 2 లక్షలే ఉంటుంది. కాబట్టి దాన్ని రీజనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్ని
ఓటర్స్ అనివేలు రిప్రజెంటేషన్ అవసరం లేదు. తర్వాత మీరు అన్నట్టు ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ కానీ నిజంగా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నదా, పార్లమెంట్ నిజంగా ప్రజాస్వామ్యంగా నడుస్తున్నదా, ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని ప్రజాస్వామ్యంగా ఉన్నాయంటే అది 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 సెపరేట్ డిబేట్, దాని చాలా పెద్ద విషయం, అది మాట్లాడవచ్చు. ఎందుకు మాట్లాడిస్తలేరు, ఎందుకు ఏమవుతున్నది అంటే మన ప్రజాస్వామ్యంలో ఎక్కడో లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎందుకు మాట్లాడిస్తలేరు, ఏమవుతున్నది, ఎందుకు ఇప్పుడు 1950s నుంచి 2025 70 సంవత్సరాల పార్లమెంట్ లో కూడా అవకాశాలు అంటే పార్లమెంట్ చక్కగా లేదు, ప్రజాస్వామ్యం చక్కగా లేదని మనం అనుకోవాలి. కాబట్టి ఒకటేంటంటే ప్రజాస్వామ్యమే ప్రాతిపదిక అనుకుంటే జనాభా కరెక్ట్. ఇది ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో అది సమావేశం తక్కువగా ఉంటుంది. ఓకే ఆనంద్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. అయితే సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీ పార్టీనే కదా అధికారంలో ఉంది. ఎందుకంటే దక్షిణాదికి ఖచ్చితంగా నష్టం జరుగుతుందనేది ఎక్స్పర్ట్స్ వాదన. మీరేం చెప్తారు దీనికి? మీ ప్రభుత్వ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? ఇదేంటి మేడం, ఇది మేము అక్కడ ఇక్కడ కూడా అధికారంలో ఉన్నది మేమే కదా. అదే అంటున్నా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరిగే ఛాన్స్ ఉంది కదా. మా ప్రభుత్వ ప్రతిపాదన మీద మా ప్రతిస్పందన అనేది ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. దీంట్లో దెబ్బలేసిన స్పందన ఒకలానే ఉంటుంది, పెట్టినా ఒకలానే ఉంటుందా స్పందన? వేరే వ్యాఖ్యానించడానికి ఏముంది మేడం? ఇది మేము ప్రవేశపెడుతున్నటువంటి, మేము తీసుకొస్తున్నటువంటి పునర్విభజన అన్ని సాధ్యాసాధ్యాలని ఆలోచించి అన్ని కోణాలని పరిశీలించి అవసరం కాబట్టి, ఆవశ్యకత ఉంది కాబట్టి దీని ప్రధానమంత్రి గారు దీన్ని తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కి దక్షిణాది రాష్ట్రాలకి ఏ నష్టం జరగదు, మేము స్వాగతిస్తున్నాం అంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడున్న ఎంపీలకే పార్లమెంట్ లో మాట్లాడడానికి సమయం దొరకట్లేదు, ఇవ్వట్లేదు అని అంటున్నారు. పెద్దలు, ఆయన అనుభవజ్ఞులు, ఆయన ముందు మేమంతా చిన్నపిల్లలం. అయితే సమయాన్ని పెంచుకుని పార్లమెంటు సమావేశాలు ఎక్కువ రోజులు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది కొన్ని రాష్ట్రాల్లో. మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు తూతూ మంత్రంగా అసెంబ్లీ జరిగేది. అలా కాకుండా పూర్వం జరిగేది. ఆనాడు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజుల్లో, ఎన్టీ రామారావు గారు ఉన్న రోజుల్లో ఎక్కువ కాలం జరుగుతూ ఉండేది, అసెంబ్లీ జరుగుతూ ఉండేది. అలాగే మండలి కూడా జరుగుతూ ఉండేది. ఎంతో మేధావులు ఉండేవారు, కవులు ఉండేవారు, చక్కగా ఉండేది. ఇది గుర్రం జాషువా గారు లాంటి ఆయన మహాకవి, నవయుగ కవి చక్రవర్తి మండలిలో ఉండేవారు. పాలవెల్లి లాంటి కవులు ఉండేవారు. బోయి భీమన్న లాంటి పద్మశ్రీ బోయి భీమన్న లాంటి కవులు ఉండేవారు. చక్కటి మాటలు మాట్లాడేవారు, చక్కటి భాష ప్రయోగించేవారు. అలా ఇప్పుడు కూడా సీట్లు పెంచి, సమయం పెంచి ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తే రీజనల్ లాంగ్వేజ్లు కూడా పార్లమెంట్ లో వినిపిస్తున్నాయి కాబట్టి దేశం అంతా కూడా మారుమూల మనోభావాలను కూడా వినే అవకాశం ఉంటుంది. అటువంటి చట్టాలు రావడానికి, కొత్త చట్టాలు తయారు కావడానికి ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీట్లు పెరగాలి, పార్లమెంట్ ఇంకా బలోపేతం కావాలి, ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు కావాలి, అలాగే ఇక్కడ అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావాలి, ప్రజావాణి వినిపించాలి. ఎన్ని పంచాయతీలు ఉన్నా, మండల పరిషత్తులు ఉన్నా, జిల్లా పరిషత్తులు ఉన్నా, మున్సిపాలిటీలు ఉన్నా, లోకల్ బాడీస్ ఎన్ని ఉన్నా, సొసైటీలు ఉన్నా, అసెంబ్లీయే, పార్లమెంట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మేధావులందరూ అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత, ప్రజలు ఎన్నుకున్న తర్వాత కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. అందుకే దాన్ని చట్ట సభ అన్నారు. ఏమో ఎంతమంది అంబేద్కర్లు పుడతారో, ఎంతమంది గాంధీలు పుడతారో, ఎంతమంది మేధావులు పుడతారో, అబ్దుల్ కలాంలు పుడతారో మనం చెప్పలేం. ఖచ్చితంగా. ఆనంద్ గారు అయితే మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఒకవేళ ఈ విభజన ప్రక్రియ, నియోజకవర్గాల విభజన ప్రక్రియ గనక, తమిళనాడు సీఎం విభజన ప్రక్రియ కనుక సక్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా జరగకపోతే కనుక తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి అంటే కేంద్రాన్ని అపోజ్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలి, అనుకూలంగా తీసుకురావాలి చట్టాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆయన మోడీ గారి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?
ఒకటి మేడం, తమిళ ప్రజల యొక్క పోరాట పటిమ దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. వాళ్ళు పార్టీలు ఏమైనా వేరైనా విషయం వచ్చేటప్పటికి ఒక్క తాటి మీదకి వస్తారు. అది ఏ రాష్ట్రంలో కూడా లేదు. మా పంజాబ్ లో రైతుల దగ్గర చూసాం ఆ కట్టుబాటు, ఆ ఉద్యమ స్ఫూర్తి. జల్లికట్టు విషయంలో తమిళనాడులో కూడా చూసాం. ఇంకా చాలా సందర్భాల్లో తమిళులంతా ఒక్క తాటి మీద ఉంటారు. వాళ్ళ అస్తిత్వానికి ఏదన్నా ఎసరు పెడితే, ఎవరన్నా ఎసరు పెడితే వాళ్ళంతా ఒక్క తాటి మీద ఉంటారు. అది వాస్తవం. అది కానీ స్టాలిన్ గారు ఇంకా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలని నేను మనవి చేస్తాను. అంటే ఎలాంటి అవగాహన పెంచుకోవాలనుకుంటున్నారు? బ్లంటగా దీన్ని వ్యతిరేకించకూడదు. ఎన్నోసార్లు నేను అదే ముందే చెప్పాను మీకు. 78లో జరిగింది, 2009లో జరిగింది. పునర్విభజన ప్రక్రియ అనేది 30 ఏళ్ళకోసారి జరగాలనేది ఒక రాజ్యాంగ సవరణ కూడా ఉంది. కానీ ఎమర్జెన్సీలో జరిగిన తర్వాత పాపులేషన్ కంట్రోల్లో భాగంగా ఫ్రోజ్ చేశారు. ఒకసారి పునర్విభజన జరగాలనేది ఒక నిరంతర ప్రక్రియ అని నేను భావిస్తున్నా. దాన్ని స్టాలిన్ గారు ఏ కోణంలో అడ్డు చెప్తున్నారో, ఆయన ఏ కోణంలో అనుమానిస్తున్నారో ఆయన పూర్తిగా చెప్పాలి బయటికి. ఏదో బ్లంట్ గా మాట్లాడితే ఒక సీఎం గా బాగుండదు అది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పార్టీలు టికెట్లు ఇవ్వలేకపోతున్నాయి. ఒక టికెట్ కి 1000 మంది పోటీ పడుతున్నారు ఒక పార్టీలో. అలాగే ఇంకో పార్టీలో ఇంకో 1000 మంది. సీట్లు పెరగాలి. ఇప్పుడు 4 మండలాలు ఒక అసెంబ్లీ సీట్ అండి మేడం. అంటే 2 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు 94లో 3 మండలాలు ఒక నియోజకవర్గం ఉండేది, 1,50,000 ఓట్లు ఉండేవి. ఇప్పుడు 2,20,000, 2,30,000, 2,50,000 కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 3 మండలాలకు ఒక నియోజకవర్గం కానీ, 2 మండలాలకు ఒక నియోజకవర్గం కానీ ఏర్పడుతుంది. అంటే ఓట్ల సంఖ్య తగ్గుతుంది, సీట్ల సంఖ్య పెరుగుతుంది. నియోజకవర్గం ఎప్పుడైతే చిన్నదయిందో సమస్యలు కూడా ఈజీగా పరిష్కారం అవుతాయి. ఆ ప్రతినిధి కూడా ఆ ప్రాంతం తిరగడానికి ఈజీగా ఉంటుంది, టైం సరిపోతుంది, ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది వేగవంతం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు మనకి జిల్లాలు ఎన్ని ఉండేవి పూర్వం? ఉభయ రాష్ట్రాల్లో 23 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి 32 జిల్లాలు వచ్చినాయి. మాకు 28 జిల్లాలు వచ్చినాయి. చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి ఇదంతా. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, ప్రజల వద్దకు పాలన, మండల వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అది ఎంతో ఉపయోగపడింది జనాలకి. అట్లా ప్రజాస్వామ్యంలో ఈ అధికార వికేంద్రీకరణ అనేది అన్ని సందర్భాల్లో జరుగుతూ వెళుతుంటేనే ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందుతాయి. ఆలస్యం లేకుండా అవసరాలు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది, సరళీకృతం అవుతుంది పాలనా వ్యవస్థ, పారదర్శకత పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ గారు మాట్లాడాలి. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చేసిన వ్యాఖ్యలు, అంటే డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా లేకపోతే తమిళనాడులోని ప్రతి పౌరుడు రోడ్డు మీదకి వచ్చి పోరాడతాడు అని చేసిన ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఆయన అన్నదానిలో న్యాయం ఎంతుంది? ఆయన ఎందుకు అలా అన్నారని మీరు అనుకుంటున్నారు? తమిళనాడుకు అనుకూలంగా కాదు, దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా ఆయన చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలకు అనుకూలంగా. అవును. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏమొచ్చేసి, ముందు ఏ బేసిస్ నుంచి చేస్తున్నారు, జనాభా ప్రాతిపదికన లేకుంటే దేని నుంచి చేస్తున్నారు అనేది గంపగుత్తగాన ఆడ క్లారిటీ రాకుంటే, జనాభా ప్రాతిపదికన అనేది స్టాలిన్ మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాడు. స్టాలిన్ కాదు, 1976లోనే ఇందిరాగాంధీ గారు 42nd అమెండ్మెంట్ తెచ్చింది దీనికోసమే. అవును అవును. తర్వాత వచ్చేసి వాజ్పేయి గారు 2001లో 84th అమెండ్మెంట్ తెచ్చింది దీనికోసమే. జనాభా ప్రాతిపదికన చేస్తే ఈ యొక్క కుటుంబ నియంత్రణ బాగా పాటించిన రాష్ట్రాలు నష్టపోతాయనే ఉద్దేశంతోనే ఆనాడు ఇందిరాగాంధీ గారు ఫ్రీజ్ చేశారు 25 years. మళ్ళీ వాజ్పేయి గారు 25 years ఫ్రీజ్ చేశారు. కాబట్టి అటు బీజేపీ నాయకుడు, ఇటు కాంగ్రెస్ నాయకులు అగ్రనాయకులు ఇద్దరు ఫ్రీజ్ చేసింది దీని దృష్టిలో పెట్టుకునే. జనాభా ప్రాతిపదికన అయితే కరెక్ట్ కాదు, అందువల్ల ఫ్రీజ్ చేశారు, ఉండేది సరిపోతాయని. ఇప్పుడు దాన్ని ఫ్రీజ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్రాతిపదిక జనాభా తీసుకుంటే అగైన్ మరి ఇందిరాగాంధీ గారికి, వాజ్పేయి గారికి వ్యతిరేకంగా చేసినట్టే. కాబట్టి అది చెప్పడం లేదు, వీళ్ళు గంపకొత్తగా అంటున్నారు. స్టాలిన్ చెప్పినట్టు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు జనాభా ప్రాతిపదికన చెప్పడం లే, గంపగుత్తుగా అంటున్నారు. గంపగుత్తుగా అన్నప్పుడు 34 సీట్లు ఎక్కువ వచ్చాయి, ఎక్కడ వస్తున్నాయి, అవి ఎక్కడ చేస్తారు? కాబట్టి మొత్తం క్లారిటీ లేదు, గందరగోళంగా ఉంది, కన్ఫ్యూజన్ గా ఉంది. క్లారిటీ వచ్చేసి
నువ్వు 50% పెంచి ఇదో తమిళనాడుకు 50% పెరుగుతాయి, ఆంధ్రాకు పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్ పెరుగుతాయి, మీకు వచ్చిన ఇబ్బంది ఏమంటే అర్థం ఉంది. దాని మీద వచ్చేసి వీళ్ళు వేరే విధంగా మాట్లాడితే అర్థం ఉంది. కానీ ముందు మీ దగ్గర క్లారిటీ లేదు. 34 సీట్స్ ఎందుకు ఎక్కువ ఎక్స్ట్రా వస్తున్నాయి? 34 సీట్స్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. అవును. కాబట్టి ముందు ఆడ క్లారిటీ వస్తే ఏమైనా డిస్కస్ చేయొచ్చు. ముందు ఆ ఫండమెంటల్ గా ఆడ క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం పాపులేషన్ అన్నప్పుడు డెఫినెట్ గా పాపులేషన్ కి వ్యతిరేకంగానే అమెండ్మెంట్ జరిగింది. 42nd అమెండ్మెంట్, 84th అమెండ్మెంట్ జరిగింది ఇందిరాగాంధీ పీరియడ్ లో. దీనికోసము ఇది నష్టం జరుగుతుందనే. కాబట్టి ప్రాతిపదిక అయితే కన్నా ఇప్పుడైనా కరెక్ట్ కాదు. తులసిరెడ్డి గారు, రేపు ఈ డీలిమిటేషన్కు సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. అంటే ఆ మీటింగ్లో ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని, వాళ్ళ వాదనలు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ముందు క్లారిటీ లేదు కదమ్మా. వీళ్ళ ప్రపోజలే క్లారిటీ లేదు. మీరు చెప్పినప్పుడు టోటల్ ఫిగర్ మీద క్లారిటీ లేనప్పుడు ఇదే డిస్కస్ అందుతున్నాడు కూడా. ఏ ప్రాతిపదికన చేస్తారో చెప్తే దాన్ని బట్టి డిస్కస్ చేయొచ్చు. ప్రాతిపదికే తెలియనప్పుడు మల్లికార్జున ఖర్గే గారినా మిగతా నాయకులైనా కానీ ఏం చేస్తారు వాళ్ళనే కానీ అది చెప్పినంత వరకు కరెక్ట్ గా అది బిల్లు వచ్చినంత వరకు వాళ్ళు కూడా కరెక్ట్ గా ఏం స్టాండ్ తీసుకున్నానికి అవకాశం లేదు. కాకపోతే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమింత అర్జెన్సీ ఏమింది, రేపు 29 వెస్ట్ బెంగాల్కి ఎన్నికలు అయిపోతాయి కదా, 23 అక్కడ, దాని తర్వాత తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదో వచ్చేసి మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ఇవన్నీ వచ్చేసి కేవలం ఈ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్, తమిళనాడులో అడ్వాంటేజ్ కోసం చేస్తున్నారు. ఏం నన్నాళ్ళు అవుతే ఏం పోయింది అనే పాయింట్ మీద ఎక్కువ నిలబడతారు. మల్లికార్జున ఖర్గే గారు చెప్తున్నది పదే ఏమంత అర్జెన్సీ, ఒక 10 రోజుల పాటు లేట్ అయితేనే కొంపలేం కాలిపోతాయా? 2029కి ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ 10 రోజులు ఆగచ్చు కదా. కానీ వీళ్ళు మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ స్పెషల్ సెషన్ పెట్టడం అనేది డెఫినెట్ గా వచ్చేసి పొలిటికల్ గా మైలేజ్ కోసం పెడుతున్నారు. అంటే తులసిరెడ్డి గారు, ఎంత స్పెషల్ సెషన్ పెట్టినప్పటికీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారా? కానీ ఎక్స్పర్ట్స్ వాదన ఏమనిపిస్తుందంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి ముందు జరగకపోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎయిమ్ వచ్చేసి 2029 నాటికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అప్పటికి సీట్ల పెంపుదల ఉంటుంది అనేది రకరకాల ఎక్స్పర్ట్స్ వాదన. అవును, మహిళా రిజర్వేషన్స్ కూడా అప్పటికే ఇప్పుడైతే అని కాదు. కానీ ఒక ఫీల్డర్ వచ్చేసి మేము మహిళా రిజర్వేషన్ చేస్తున్నాము, మేము డీలిమిటేషన్ చేస్తున్నాము, సంఖ్య పెంచుతున్నాము, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి అనే ఒక ఫీల్డర్ కూడా పంపించడానికి వాళ్ళకి ఎన్నికలు ఉపయోగించుకుంటారని మిగతా పార్టీల అభిప్రాయం. జరగబోయేదేమో 2029కి మీరు చెప్పింది ఇమీడియట్ గా ఇప్పుడేమి రేపు పెడతానే ఆ 3 రోజులు పెడతానే అయిపోతుంది కాదు. కానీ ఒక ఫీలర్ వచ్చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి ఫీలర్ పంపిస్తున్నారు అనేది మెయిన్ గా ప్రతిపక్షాల ఆరోపణ. అంటే నిజంగానే ఒకవేళ దీనికి ఆమోదం, లోక్సభ ఆమోదం తెలిపితే డీలిమిటేషన్కి నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుందా ఎన్నికల్లో? పశ్చిమ బెంగాల్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ జరగబోయే ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందా? ఎవరెవరు కోణంలో ఆర్గ్యూ చేస్తారు. వచ్చేసి వీళ్ళేమో బీజేపీలో చూడు మేము మహిళలకు వచ్చేసి చేస్తున్న రిజర్వేషన్ అని చెప్పేసి మెయిన్ గా ఒకటి అనుకుంటారు. రెండవది వచ్చేసి ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు అంటారు. ఈ పక్క ప్రతిపక్షాలు వచ్చేసి ఏ నన్నాలు ఆగితే ఏం పోయింది వచ్చేసి ఇది ఇంకా ఎన్నికల కోసమే కాదని వీళ్ళు అంటారు. ప్రజలు వచ్చేసి ఏ డిసైడ్ చేస్తారో చూడాలి. అది మనం అనుకున్నట్టు జరగవు కదా. ఒకసారి మనం ఒక యాంగిల్లో ఆలోచిస్తాము, ప్రజలు వచ్చేసి వేరే అనేక అంశాలు ప్రభావితం చేయొచ్చు, చూడాల. పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఓకే ఈ లోక్సభ ఆమోదం తెలిపి ఇదంతా 2029 ఎన్నికలకి అప్లికబుల్ అయిపోతే, సీట్లు పెరిగిపోతాయి అప్పటికి, అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి మేడం, తప్పకుండా ఏ రూలింగ్ పార్టీ అయినా, అది గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేక ఈ విషయాలలో వాళ్ళకి అనుకూలమైన వైఖరిని తీసుకోవడం, అప్పుడు ప్రతిపక్షాలు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ అధికారం ఉన్నది కాబట్టి తప్పకుండా అధికారంలో ఉన్న ఏవైతే పార్టీలు ఉంటాయో
వాళ్ళ యొక్క లబ్ధి కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం కొంత వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ కూడా దానికే మినహాయింపు కాదు, బీజేపీ అదే పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో అది ఇంప్లిమెంట్ కాదు, ఎందుకంటే అది బిల్లు కావాలి. ఆల్రెడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏ స్టేట్ కూడా డీలిమిటేషన్ ఎలక్షన్స్ అన్నవి వర్తించవు. కాకపోతే ఏంటంటే డిబేట్, డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. 2029లో అది ఒక బిల్లు రూపంగా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సెన్సెస్ లో జనాభాలో కులగణన కూడా చేస్తున్నారు కాబట్టి కులాల వారికి వచ్చిన తర్వాత మరి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఏమైనా బీసీలకు రిజర్వేషన్ ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా 2029 అంటే చాలా సుదీర్ఘకాలం, మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏజెండా మీదకి వస్తాయి. ఏజెండా మీదకి వచ్చినప్పుడు ఎంతవరకు అవి కార్యరూపంగా దాల్స్తాయి, ఎంతవరకు అది ముందుకు పోతుంది అన్నది భవిష్యత్ కాలమే చెప్తుంది. కానీ ఒకటేంటంటే డీలిమిటేషన్లో మేము కూడా చాలా స్టడీ చేసినాం. ఈ అన్ప్రపోర్షనేట్ అంటే కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు దీనికి ఏమొస్తుందంటే, మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఈ ఒకవేళ జనాభా ప్రాతిపదిక కాదు, ఒకవేళ అది దాని లెక్క ప్రకారం ఇవ్వము అంటే జరిగేది ఏంటంటే తక్కువ ఓట్లున్న రాష్ట్రాలు కూడా ఎక్కువ సీట్లతోని అధికారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద ఆర్గ్యుమెంట్ వస్తున్నది ఎక్కువ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి, మెజారిటీ ప్రజలే నిర్ణేతలు కాబట్టి ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు. మనకేదో అమెరికాలో ఉన్నట్టుగా లేదు, ఎక్కడ డైరెక్ట్ ఈస్ట్ ఎలక్షన్ కాదు కాబట్టి ప్రపోర్షనేట్ అంటే ఎంపీఏ మళ్ళీ ప్రధానమంత్రి ఎన్నుకుంటారు కాబట్టి ఒకవేళ తక్కువ సంఖ్యలో ఉన్న ఓట్లు అంటే ఇది ప్రజాస్వామ్యం అంటే మనం ఒప్పుకోకపోయిన ప్రజాస్వామ్యంలో ప్రజలు మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఈవెన్ స్టేట్లలో కూడా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ప్రతిపాదించాలి, అది ఒక విధంగా రావాలనుకున్నప్పుడు అది జనాభా దానికి కారణమవుతుంది. అది ఎక్కువ వేరే రాష్ట్రాలకు పోతుందా, తక్కువ రాష్ట్రాలకు వస్తుందా, ఎంపీ సీట్లకు, ఎమ్మెల్యేలకు స్టేట్లకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడెక్కడే ఉంటుంది. ఎంపీ సీట్లకు మాత్రం ఒక స్టేట్ లో ఎక్కువ జనాభా ఉండి తక్కువ సీట్లు ఉండి, ఒక స్టేట్ లో తక్కువ జనాభా ఉండి తక్కువ ఓట్లు ఉండి ఎక్కువ సీట్లు అంటే ప్రపోర్షనేట్ గా వచ్చినప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి అది సరైన విలువ కాదు. ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు, అది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఎక్కువ ప్రజలు ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు రావాలిగా, ఎందుకు రావద్దు? ఇప్పుడు అక్కడ వెనుకబడుతనమా, లేకపోతే అభివృద్ధి, లేకపోతే జాతీయ ఆదాయమా, తలసరి ఆదాయమా, ఇవన్నీ వేరే విషయాలు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రజలకు ఓటింగ్ హక్కున్నప్పుడు అది సమానంగా ఈక్వల్ గా రానప్పుడు, ఉదాహరణకు అనుకున్నాం ఏ ఒక రాష్ట్రం ఉన్నది, బి ఒక రాష్ట్రం ఉన్నది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉన్నది, తెలంగాణ ఒక రాష్ట్రం ఉంది. ఇప్పుడు తెలంగాణలో మాకు మేము బాగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కానీ మేము ఆర్గ్యుమెంట్ పెట్టి మాకు 17 నుంచి 25 రావాలి, అదే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ అభివృద్ధి ఉన్నది, జనాభా ఎక్కువ కాబట్టి తక్కువ కాబట్టి అక్కడ 30, ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఇది ఈక్వల్ గా అన్ప్రపోర్షనేట్ గా రిప్రజెంటేషన్ వస్తుంది. కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నది ఈ దేశంలో, ప్రజాస్వామ్యం నడుస్తున్నది, వ్యవస్థలు బాగా నడుస్తున్నాయి, పార్లమెంట్ నడుస్తున్నది, లేదా అసెంబ్లీలు నడుస్తుంది, ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉన్నది అంటేనే ఇవన్నీ నడుస్తాయి. ఏది లేదనుకుంటే ఏది లేదు. కాబట్టి ఒకటేంటంటే ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజాస్వామ్యం ముందుకు పోవాలి. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పిండు ఇది ఇప్పుడు ప్రపోర్షన్ అంటే ఇప్పుడు ఎక్కువ రిప్రజెంటేషన్ నిజంగా కూడా ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా పెద్ద కాంపిటీషన్ ఉన్నది. ఇప్పుడు చాలా పార్టీలు ఏం చూస్తున్నాయంటే డీలిమిటేషన్ అయితే సీట్లు ఎక్కువ పెరిగితే ఎక్కువ మంది అకామిడేట్ చేయొచ్చు. ఇంకోటి ఏమైతున్నది, ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే సీట్ ఎక్కువ వచ్చినంత మాత్రం నష్టమేం లేదు. తర్వాత రెండోది ఏంటంటే మనకన్నా తులసిరెడ్డి గారు మనకన్నా కూడా ఇంగ్లాండ్ జనాభా అంటే యూకే జనాభా చాలా తక్కువ, కానీ మనకన్నా పార్లమెంట్ సీట్లు వాళ్ళకు ఎక్కువనే. వాళ్ళకి దాదాపు 50 లక్షల మందికి ఒక జనాభా ఓట్లు కాదు 1,00,000 మందికి వాళ్ళకు ఒక ఎంపీ సీట్ వచ్చినట్టు వస్తున్నది కదా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రపోర్షనేట్ గా ఎంపీ ఆ నియోజకవర్గంలో పోయి మాట్లాడి ఆ ఓటర్లు కలిసి, ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ విషయం కాదు, ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు కూడా ఉంటారు అక్కడ. ఎంపీకి కనీసం ఒక ఎంపీకి యావరేజ్ గా ఒక 5-6 లక్షల ఓట్ల నుంచి 15-20 లక్షల ఓట్లు ఉంటే ఆ ఎంపీ కూడా అక్కడ జనాల్లో కలుసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఒకటేంటంటే ఈ ప్రపోర్షనేట్ గా ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు అంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నదా, ఈ ప్రధాన పదవులు పనిచేస్తున్నారా లేదని అదే వేరే విషయాలు. కానీ కొంత జనాభా ఎక్కువ అంటే సీట్ ఎక్కువ పెరిగినప్పుడు ఓట్ల సంఖ్య దక్కుతుంది కాబట్టి కొంత ప్రజలు ఇప్పుడు ఇక్కడ మా తెలంగాణలో కూడా 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాలు చేసినప్పుడు బేసిక్ గా వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్ని జిల్లాలు అవసరం అన్నప్పుడు ప్రజల వద్దకు పాలన ఈజీగా ఉంటుంది. అంటే మేము పోయి రీసెర్చ్ చేసిన అడిగిన కలెక్టర్స్ 33 జిల్లాలు అయినాయి కదా, ఏం ఇంప్రూవ్మెంట్ అయిందంటే
కనీసం మేము జనాలను కలవగలుగుతున్నాం. ఈ ఇంప్రూవ్మెంట్ అయిందా కాలేదా అని పక్కన పెడితే అట్లీస్ట్ జనాలు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అంతకుముందు 3 జిల్లాల 10 జిల్లాలు ఉన్నప్పుడు కలెక్టర్ కలవడం సాధ్యం కాకపోయింది. 33 జిల్లాలు అంటే ఒక విధంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు పార్టిసిపేషన్ పెరగడం అనేది డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ ద్వారా జరుగుతుంది. కాబట్టి వికేంద్రీకరణ ఎక్కువ సీట్లు వచ్చినంత మాత్రం నష్టం లేదు. పార్లమెంటు సరిగా నడిస్తే అందరికి అవకాశం వస్తుంది, లేకపోతే రాదు. అది వేరే విషయం. పాపిరెడ్డి గారు ఒక విషయం చెప్పండి క్లియర్ గా, రిప్రజెంటేషన్ వర్సెస్ ఫెయిర్నెస్ ఏది ముఖ్యం అంటారు? రిప్రజెంటేషన్ ఫెయిర్నెస్? ఫెయిర్నెస్ ఎందుకు ఫెయిర్నెస్ అంటే రిప్రజెంటేషన్ ఫెయిర్నెస్ రెండు వేరు కాదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఇప్పుడు జనాభా ప్రతి ఒక్క ఓటర్ ఉన్నాడు. ప్రతి ఒక్క ఓటర్ ఒక విధంగా అనుకుందాం. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఒక దగ్గర 30 లక్షల ఓట్లు ఒక ఎంపీ వస్తే ఒక స్టేట్ లో ఒక 5 లక్షల మంది ఎంపీకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమైతే తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ సీట్లు పంపుతారు, ఎక్కువ జనాభా ఉన్న తక్కువ సీట్లు పంపుతారు. దాంతో వచ్చేది ఏముంటుంది? ఫెయిర్నెస్ ఎక్కడ ఉంటుంది? దీనికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఒకవేళ ఆ రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ పోతుంది జరిగినప్పుడు అక్కడ కూడా జనాభా తగ్గుతుంది. ఇప్పుడు అక్కడ కూడా ఆ రాష్ట్రాల్లో కూడా జనాభా తగ్గుతుంది. జనాభా గ్రోత్ పాపులేషన్ రేట్ కూడా యూపీ బీహార్ అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు లెక్క లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కొంత టైం పడుతుంది కావచ్చు. ఇక్కడ అంతకుముందే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నది. బీహార్లో ఉన్నది, యూపీ ఉన్నది. బీహార్లో 40 సీట్లు, ఈవెన్ ఏది బైఫర్కేషన్ తర్వాత జార్ఖండ్ వచ్చిన తర్వాత, ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత కూడా 80 సీట్లు. అంటే వాళ్ళకి ఆ గ్యాంజెస్ అంటే ఏమంటారు, గంగా పరివాహక ప్రాంతాలలో ఫస్ట్ నుంచి కూడా జనాభా ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ దాంతోనే విదేశాల దండయాత్రలు ఎక్కువ జరిగినాయి. ఆ ఉత్పత్తి అక్కనే ఉన్నది కాబట్టి మొత్తం మీద అది వేరు. కాబట్టి ఒకటి ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి, మేము తక్కువ ఉన్నది. ఇప్పుడు ఒకటి ఈ తమిళనాడు రాజకీయాలు మనం 1967 నుంచి చూస్తే కూడా అసలు వాళ్ళు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం డిఎంకే పెద్దగా వాళ్ళకి సంబంధం లేదు. లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు సాధించుకున్నంత, వాళ్ళు కొట్లాడి కేంద్రం మీద యుద్ధం చేసి వాళ్ళ రాష్ట్రానికి తీసుకున్నంత బెనిఫిట్ యూపీ బీహార్ కూడా తీసుకోవాలి. వాళ్ళకి 80 సీట్లు 40 సీట్లు ఉన్న బీహార్ యూపీ కూడా రాలేదు. తమిళనాడుకు వచ్చినంత కేంద్రం నిధులు కానీ, కేంద్ర సాయం కానీ, కేంద్రం ఫ్యాక్టరీస్ కానీ ఎన్ని తీసుకున్నప్పుడు మీరు ఒకసారి తమిళనాడు రాజకీయాలు మొత్తం చూస్తే, మీరు ఇంతకుముందు అన్నారు సార్ ఏది వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళకి అవసరమైతే అందరూ అవుతారు. వాళ్ళు దాదాపుగా ఏ విషయమైనా కూడా ఎనీథింగ్ వాళ్ళు డిఎంకే అవన్నీ పక్క పెడదాం. వాళ్ళు అది జాతీయ పార్టీ కాదు, కనీసం కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఢిల్లీలో ఎంత ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు దాదాపుగా ఏదో ఒక ల్యాపింగ్ చేసి ఏదో ఒక విధంగా వాళ్ళు పనులు చేసుకుంటారు. కాబట్టి ఈ పనులు చేసుకోవడము, తర్వాత వాళ్ళ అవసరాలు తీసుకోవడము, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వేరు కాబట్టి డీలిమిటేషన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు జనాభా ప్రాతిపదికే ఒక రేషనల్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ వస్తుంది, రేవంత్ రెడ్డికి కౌంటర్ గా ఇప్పుడు ఏది జాతీయ ఆదాయం నా రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి నాకు సీట్లు ఏమంటే అది తప్పవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది ఇంకొక మెట్టుకు ఎక్కువపోతే ఉన్నోళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుగులో ఉంది కాబట్టి నాకు 2 ఓట్లు ఇవ్వండి కాబట్టి తెలుగు వాడు చదువు లేనివాడు వాడు ఇల్లిటరేట్ వానికి నాకు ఈక్వల్ అవన్నీ కాదు. ఇప్పుడు యూనివర్సల్ ఫ్రాంచైజ్ కాబట్టి ఇది ఓటింగ్ హక్కు అనేది అందరికి రైట్ 18 ఏళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. కాబట్టి దాన్ని ఒకవేళ లాజికల్ ఎండ్ పోతే ఇది జనాభా ప్రాతిపదికే కరెక్ట్ అవుతుంది. ఇక మిగతాది ఏది కాదు. లేకపోతే సాధ్యం కాకపోతే మాకు సాధ్యం కాదు చేతులు తీయచ్చు, అది వేరే విషయం. కానీ రీజనల్ ఎండ్ ఇది తప్ప ఏ సిద్ధాంతం పెట్టినా కూడా దానికి తప్పవుతుంది. అది ఎందుకంటే నువ్వు జాతీయ ఆదాయం తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, అభివృద్ధి తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఏ మోడల్ తీసుకున్నా కూడా దానికి రీజనల్ అనేది ఉండదు. ఓకే పాపిరెడ్డి గారు. ఆనంద్ గారు మీరు చెప్పండి. అంటే 2029 తర్వాత ఆబ్వియస్గా డీలిమిటేషన్ జరిగింది అనుకుందాం. తర్వాత నార్త్ ఇండియాకి సీట్లు పెరుగుతాయి. అంటే ఆబ్వియస్గా మనకి సీట్లు తగ్గుతాయి సౌత్ ఇండియాకి. దీనివల్ల నేషనల్ యూనిటీకి థ్రెట్ ఉంటుంది కదా, దీనిపై మీరేం చెప్తారు? ఆనంద్ గారు, నా క్వశ్చన్ అర్థమైందా మీకు? వినపడలేదండి, మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగి సౌత్ ఇండియాకి సీట్లు తగ్గిన తర్వాత అనుకుందాం, జస్ట్ స్పెక్యులేషన్స్ జరిగినట్లయితే అప్పుడు నేషనల్ యూనిటీకి థ్రెట్ ఉంటుంది కదా అంటున్నాను నేను. మనకి సీట్లు తగ్గినప్పుడు అటు సైడ్ సీట్లు, నార్త్ సైడ్ సీట్లు పెరిగినప్పుడు నేషనల్ యూనిటీకి థ్రెట్ ఉంటుంది కదా అంటున్నా. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు వన్ నేషన్ అనేది
భారతీయుల నరనరాన్ని ఉంది. భారతదేశం నా మాతృభూమి. ఇక్కడ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, లేకపోతే తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం పిలుచుకోవడానికి పనికొస్తాయి తప్ప ఆ భావన ఎవరిలో లేదు. మేమంతా భారతీయులం. ఇదే భావన ఆనాటి స్వాతంత్రోద్యమం దగ్గర నుండి నేటి నవభారత రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఈనాటి భారతం వరకు అందరూ కూడా మేమంతా భారతీయులం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విచక్షణ చూపిస్తుంది అనేది మేము అనుకోవట్లేదు. మరి అనవసరంగా ఈ అనుమానాలు ఎవరికి రేకెత్తుతున్నాయో మాకు తెలియదు. కానీ ఎందుకు భారతీయుల మధ్యలో ప్రాంతీయ విభేదాలు అనేది పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేని సమయం ఇది. అవసరం బీజేపీకి లేదు, మిత్రపక్షాలకి లేదు. ఎందుకు దక్షిణాదికి అన్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది? ఎందుకు అనుకుంటుంది? అనుకోదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ బలపడుతుంది, దక్షిణాదిలో కూడా బీజేపీ బలపడుతుంది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఇటువంటి వివక్ష అనేది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తుందనేది ఒక భావన మాత్రమే, ఒక అపోహ మాత్రమే, కల్పన మాత్రమే, ఊహ మాత్రమే. ఇది నిజం కాదు. ఓకే, మనకి ఎంపీ సీట్లు తక్కువ ఉన్నప్పటికీ, అటు నార్త్ సైడ్ సీట్లు ఎక్కువ ఉన్నప్పటికీ మన వాయిస్ ని సెంట్రల్ గవర్నమెంట్ వింటుందంటారా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం ఒక్కటే మేడం. ఆసేతు హిమాచలం, భారత గీతం ఒకటే. వందే వందే భారత్, వందే భారత్. ఇది ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఏమంటున్నారు? దక్షిణ భారతీయులు ఒక రకంగా, ఉత్తర భారతీయులు ఒక రకంగా స్పందిస్తున్నారా? భారతీయ గుండె ఒకటే, భారతీయుల నాడి ఒకటే, అది ఎప్పుడు ఒకటే. అప్పుడు భారత టీము వేరే దేశం టీంతో పోటీ అంటే ఆడుతున్నప్పుడు. కానీ అది మనం ఇంటర్నల్ పాలిటిక్స్ లో అలా ఉండదు కదా. కాదు మేడం, క్రీడా స్ఫూర్తిది. దేనికైనా ఒకటే స్ఫూర్తి, భారతీయుల స్ఫూర్తి. స్వాతంత్రోద్యమం ప్రాంతీయ విభేదాలతో నడిచిందా? బెంగాలం, పంజాబు, మహారాష్ట్రం, ఇటు తెలుగు, అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క వీరుడు పుట్టాడు కదా. పంజాబ్లో భగత్ సింగ్ పుడితే ఆంధ్రాలో అల్లూరి పుట్టాడు కదా. అక్కడ పటేల్ పుడితే ఇక్కడ టంగుటూరి పుట్టాడు కదా. ఏం మేడం, ఇప్పుడు ప్రతి అక్కడ బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో పుట్టాడు. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఇక్కడ పుట్టారు. తరతరాల భారతీయ చరిత్ర ఇక్కడ ఈ దక్షిణాదని, ఉత్తరాదని, ఇంకో ఆదని, ఆ ఆదని, ఈ ఆదని లేదు. ఒకటే అనాదిగా భారత జాతి ఒకటే. ఎన్ని దాడులు జరిగినా, ఎంతమంది విదేశీ పాలకులు వచ్చి ఇక్కడ వాలినా, దోచినా, విడగొట్టినా, చెడగొట్టినా, పడగొట్టినా, మళ్ళీ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకుని భారతీయ అనే భావనలో నిమగ్నమై ఉన్నటువంటి జాతి భారత జాతి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ తత్వానికి తావు లేదు. అటువంటి ప్రతిపాదన గాని, వివక్ష గాని ఏ ప్రభుత్వాధినేతలకు లేదు, ఏ పార్టీ అధినేతలకు కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, డీలిమిటేషన్ వల్ల ఫెడరల్ స్ట్రక్చర్ కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక్కడ ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకున్నా, డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 1 సంఖ్య పెంపు, 2 సరిహద్దుల మార్పు, 3 రిజర్వేషన్స్ లో ఎస్సీ, ఎస్టీ, మహిళ. ఇక్కడ సంఖ్య పెంపుకు సంబంధించిన వ్యవహారమే డీలిమిటేషన్. దీనికి వచ్చేసి పాపులేషన్ ప్రాతిపదిక కాదు, గంపగుత్తగానే చేస్తున్నారు. కాకపోతే ఏమంటే ఆ 34 డిఫరెన్స్ ఎందుకు వచ్చినదే, ఇక్కడ జనాభా ప్రాతిపదిక కానే కాదు. సంఖ్య పెంపుకు వచ్చేసి గంపగుత్తగా అన్ని స్టేట్స్ కు 50% పెంచుతున్నారు. ఆ డిఫరెన్స్ 34 ఎందుకు వచ్చిందంటే సమస్య. ఇప్పుడు ఇక మిగతాది వచ్చేసి సరిహద్దులు చేసేటప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు 25 బదులు 37 వస్తాయి. 37 వచ్చినప్పుడు దీన్ని 37 భాగాలుగా చేయాలి. చేసేటప్పుడు దానికి 2011 పాపులేషన్ ఆధారంగా తీసుకుంటారు. రిజర్వేషన్స్ కూడా దాని ఆధారంగా తీసుకుంటారు. కాబట్టి పాపులేషన్ వచ్చేసి సంఖ్య పెంపుకు పాపులేషన్ సంబంధం లేదు. ఇప్పుడు గంపగుత్తుగా తీసుకుంటున్నారు. కాబట్టి ఫండమెంటల్ గా వచ్చేసి ముందు మనము పాపులేషన్ ఆధారంగా అయితే సెన్సస్ అయిపోయినాకనే చేస్తారు, ఆ లోపల చేస్తానికి లేదు. మామూలుగా సంఖ్య పెంపు కావాలనుకుంటే మరి సెన్సస్ అయిపోయినా చేయాలా, కానీ సెన్సస్ సంబంధం లేకుండా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇది గంపగుత్తగా చేస్తున్నారు సంఖ్య పెంపు. మిగతా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత
వాళ్ళు ఈ యొక్క రాష్ట్రాల వారీగా వచ్చిన సీట్లను వచ్చేసి వాళ్ళు సరిహద్దులు సెగ్మెంట్స్ గా తయారు చేస్తారు. దానికి డీలిమిటేషన్ కమిషన్ దానికి 2011 పాపులేషన్ బేస్ తీసుకుంటున్నారు. అంతే తప్పనిచ్చేసి ఇక్కడ సంఖ్య పెంపుకు పాపులేషన్ తీసుకోవడం లేదు. మనం వచ్చేసి రాంగ్ రూట్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ క్లారిటీ లేదు కాబట్టి అడుగుతున్నారు వచ్చేసి ఇప్పుడు. సో మీరన్నట్టుగానే తులసిరెడ్డి గారు మీరన్నట్టుగానే గంపగొత్తుగా డీలిమిటేషన్ కమిషన్ గనక అదే విధంగా లిమిటేషన్ ప్రక్రియ చేస్తే దాని ఫలితం ఎలా ఉండబోతోంది? అది ఫెయిర్ గానే ఉంటుందా? గంపగుత్తగా చేస్తే నాకు తెలిసి వచ్చేసి దాంట్లో పెద్ద విచక్షణ ఉండదు. ఇప్పుడుండే పర్సెంట్ ఇప్పుడు కేరళకి 50% పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చూపించాడు కేరళకి 20 ఉన్నాయి, యూపీకి 80 ఉన్నాయి. రేపు కేరళకు వచ్చేసి 50% పెడితే 30 అవుతాయి. అక్కడేమో ఉత్తరప్రదేశ్ లో 120 పెరుగుతాయి. కాబట్టి అక్కడ డిఫరెన్స్ వచ్చేసి 120కి 30కి చాలా డిఫరెన్స్ ఉంది, 90 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడైతే 20కి 80కి 60 డిఫరెన్స్ ఉంటున్నాడు. కానీ పర్సెంటేజ్ ప్రపోర్షన్ సేమ్ కదా. 20కి 80కి 4 అంతలు, 30కి 120కి 4 అంతలే కదా. మరి ఇంత సడన్ గా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అబ్జల్యూట్ ఫిగర్ చూపిస్తే అంటున్నాం కానీ ప్రపోర్షనేట్ గా సేమే కాబట్టి ఆడ ఏం పెద్ద ఉండదు. మరి ఎందుకు ఇంత సడన్ గా సమావేశం 16న ఏర్పరిచి లోక్సభ సమావేశం నిర్వహించి ఎందుకు దీనికి ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది? ఎందుకు ఇంత సడన్ గా? మా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మెయిన్ గా వచ్చేసి డీలిమిటేషన్ కంటే కూడా మహిళా రిజర్వేషన్స్ మీద అడ్వాంటేజ్ పొందాలని చూస్తా ఉంది. డీలిమిటేషన్ వలన పెద్ద డిసడ్వాంటేజ్ కంటే మహిళా రిజర్వేషన్ ఈ యొక్క ఎన్నికల్లో ఫీల్ గుడ్ ఒపీనియన్ తో పోవాలని అడ్వాంటేజ్ ఉంటుందని చూస్తుంది. ఆ నేపథ్యంలో ఇంకా వచ్చేసి డీలిమిటేషన్ కూడా 2 పెట్టేస్తుంది. దీన్ని స్టాలిన్ ఏమొచ్చేసి మహిళా రిజర్వేషన్స్ ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డీలిమిటేషన్ మీద ఇక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లో స్టాలిన్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్ గా ఎన్నికలకు అడ్వాంటేజ్ వచ్చేసి ఆయన కొంత పదజాలము ఆయన ఎన్నికల దృష్టితో ఆయన వాడుతున్నాడు. కాబట్టి ఇది వీళ్ళు మహిళా రిజర్వేషన్ ఎన్నికలకు ఉపయోగించుకోవాలని చూస్తే ఆయన డీలిమిటేషన్ మీరు క్లారిటీ లేదు కాబట్టి దాన్ని ఈ ఎన్నికల్లో వచ్చేసి ఉపయోగించుకొని ఆయన చూస్తున్నాడు. ఎంత పొలిటికల్ గేమే సార్, ఏం లేదా పొలిటికల్ మొత్తం ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ అని ఏం లేదు. పాపిరెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ గంపగొత్తుగా గనక అంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దాని ఫలితం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది, దానిలో ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశంలో ఈ డీలిమిటేషన్ లో రాజకీయాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ చెప్తా. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే సీట్లలో ఈ ఎంఐఎంకు అన్డ్యూ అడ్వాంటేజ్ ఆయన ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు వాళ్ళు 5 సీట్ల కన్నా ఎక్కువ, 5 మాక్సిమం గెలిస్తే 6 సీట్లు అంతకన్నా ఎక్కువ గెలిపారు. ఆయన మలక్పేటలో కూడా కొన్ని ఏరియాలు తీసుకొని ముస్లిం ఏరియాస్ ఎక్కడెక్కడైతే బాగున్నాయో అవన్నీ తీసుకొచ్చి మలక్పేటలో పెడితే మలక్పేట ఇప్పుడు పర్మనెంట్ ఎంఐఎం లాస్ట్ 3 ఎలక్షన్స్ అదే గెలిచింది. అంటే ఈ డీలిమిటేషన్లో జరిగే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే రూలింగ్ పార్టీకి అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏ ఏరియా ఏ ప్రాంతానికి కలపాలి. ఇప్పుడు పెరగడమే కాదు, ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఎంపీ పెరిగింది, ఏదైతే ఈ డీలిమిటేషన్లో ఏ ఏరియా కలపాలి, ఏ ఏరియా తీసేయాలి, ఆ కలపడం తీసేయడంలో రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు మనకి ఎక్కడెక్కడైతే కలిస్తే బాగుంటుంది. అది మొన్న అమెరికాలో కూడా జరిగింది. అమెరికాలో కూడా అదే స్టేట్ ఎలక్షన్లలో కూడా అక్కడ అదే జరిగింది. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉన్న స్టేట్లలో అనుకూలంగా ఉన్న ఏరియాస్ కలుపుకోవడం. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ లో బీజేపీ మాత్రం బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుందని అనుమానం. ఎందుకంటే తప్పకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఓట్ల ఏరియాస్ అన్ని కూడా వాళ్ళకి కల్పేసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల యొక్క ఇది పరిస్థితిని డీలిమిటేషన్ లో అటు ఇటు కొంత చేసి కొంత నష్టం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది ఒక భయం. రెండోది ఏంటంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు క్లియర్ చెప్పారు ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు లాస్ట్ 30 సెకండ్స్ అండి. అదే చెప్తున్నా. డీలిమిటేషన్ వలన ఈ కొంత మిస్యూజ్ చేసి
వాళ్ళకి అనుకూలంగా నియోజకవర్గాలను మార్చుకునే అవకాశం రూలింగ్ పార్టీలకు బీజేపీకి కానీ ఇక్కడ రాష్ట్ర ఎవరైతే అధికారంలో ఉందో ఆ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. అదొక ప్రమాదం మాత్రం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పాపిరెడ్డి గారు. ఈరోజు ఈ డీలిమిటేషన్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వైకే నెట్వర్క్ తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు పాపిరెడ్డి గారికి, అలాగే తులసిరెడ్డి గారికి మరియు ఆనంద్ గారికి. అయితే డీలిమిటేషన్ జరగాలి, దానివల్ల లాభమే కానీ న్యాయం జరగాలి కానీ నష్టం జరగకూడదు. లేకపోతే అది రీఫామ్ అవ్వదు, ఓన్లీ రాజకీయ రీషఫిల్ మాత్రమే అవుతుంది. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.